మిగిలిన రోజున మనం సర్వికల్ క్యాన్సర్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాం. ప్రకాశం జిల్లా ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని 3.80 కోట్ల వ్యాయామంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి గోటిపాటి రవికుమార్ ప్రారంభించారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యను సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 30 లక్షలతోటి 6-7 నెలల క్రితం శంకుస్థాపన చేశాం. ఇమీడియట్ గా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి లో వోల్టేజ్ సమస్య ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశాం అనమాట. ఇట్లా ఒంగోలులో ఇంకొక ఇండోర్ సబ్స్టేషన్ చేస్తాం, సెమీ ఇండోర్ సబ్స్టేషన్ 7.5 కోట్లతో. అది కూడా తొందరలోనే 1 నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కడుతున్నాము కూడా. ఎందుకంటే లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అది కూడా తొందరలోనే పూర్తి చేస్తాం అన్ని కూడా. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పొలంలో చాలా పెద్ద ఎత్తున 65-70 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి ఇందా చెప్పారు ఎమ్మెల్యే గారు. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్స్టేషన్, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్స్టేషన్. ఇవన్నీ కూడా లో వోల్టేజ్ రోజు రోజుకి విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో, పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలనే ఉద్దేశంతో పెద్ద సబ్స్టేషన్స్, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన 33/11 kV సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయడం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్లో పోయిన గవర్నమెంట్ అన్నింటిని కూడా విస్మరించింది కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఒత్తిడితోటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇందాక చెప్పాను, ఎస్సీ గారికి చెప్పాను. రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫరాలు, పోల్స్, కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. నిన్న అదనంగా 100 ట్రాన్స్ఫరాలు కావాలన్నారు. ఎమ్మటే